హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో మీరైతే మన ఛానల్లో మిస్ కాకుండా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ మనం అందరి ఇంట్లో ఆవకాయ అనేది పెట్టుకుంటాం కదా. సో మేము కూడా ఆవకాయ పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేము ఎలా పెట్టామో, మా స్టైల్ ఆఫ్ ఆవకాయ ఎలా ఉందో మీకు ఒకసారి చూద్దామని వీడియో అయితే చేశాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ మేమైతే 7 kgs మ్యాంగోస్తో అయితే ఆవకాయ పిక్కలు అయితే పెడుతున్నామన్నమాట. సో ఫస్ట్ అన్నీ నీట్గా వాష్ చేసేసి నెక్స్ట్ చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. చెమ్మ ఉంటే బూజు పట్టేసింది. సో అన్నీ నీట్గా తుడిచిన తర్వాత ఇలాగ తొడిమలు ఉంటే తీసేయాలి, లేకపోతే ఇంకేమన్నా కాయలకి బ్లాక్ బ్లాక్ స్పాట్స్ లాగా ఏమైనా ఉంటే అవి కూడా నీట్గా చెక్కేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడి ముక్కలు అయితే కట్ చేసామన్నమాట. కింద చెక్క పెట్టుకొని ఇట్లా కత్తితో కొట్టడం వల్ల మనకు ముక్కకి ఆ చెక్క కూడా వస్తుంది, మామిడి చెక్క. సో అందువల్ల ఇంకా ఆవకాయ మనకు టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్ని 2 పీసెస్ చేసేసిన తర్వాత మనకు మధ్యలో ఈ విధంగా టెంక అయితే ఉంటుందన్నమాట. సో ఆ టెంకను తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకునేస్తే మనకు చెక్కతో పాటు ముక్క ఉంటుందన్నమాట. సో ఇవే మనకు ఆవకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మామిడి ముక్కలన్నిటిని మనం పీసెస్ లాగా చెక్కుతో పాటు కట్ చేసుకున్నామంట. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేస్తామో ఒకసారి చూసేద్దాం. ఆవాలు మెంతులను అయితే ఎండకైట పెట్టామంట. మేమైతే వేయింపలేదు హీట్ చేసేకి. సో సన్ డ్రై అయ్యాయి అనమాట ఇవి. ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసేసాం. మన కొలతలు ఇంత అని పర్టికులర్గా చెప్పట్లేదు, మా మమ్మీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో నార్మల్గా వేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాం, ఫ్రీడమ్. అదైతే టేస్టీగా ఉంటుంది. ఇంకా సాల్ట్, ఆవం, మెంతుల పొడి, ఇంకా ఆచి కారం బాగుంటుంది. సో అదే వేసేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా ముక్కలన్నీ ఒక దాంతోకి వేసుకునేసి ఇప్పుడు మనం అన్నీ వేసి ఆవకాయ అయితే కలుపుతాం. సో 1 ప్యాకెట్ అయితే సాల్ట్ అయితే వేసింది 7 kgsకి మ్యాంగోస్కి. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాం. ఇంకా ఆచి వాళ్ళది 100 grams కారపొడి ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ అయితే వేసామన్నమాట. సో అన్నీ వేసేసాక ఒకసారి ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అందుకనే మనం ఆవకాయ వేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెల్లో కానీ వేసుకుంటే మనం కలుపుకునే దానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ముక్కలకన్నిటికీ మనం వేసిన ఉప్పు కారాలన్నీ పట్టేసిన తర్వాత ఇప్పుడు పచ్చి నూనె 2 ప్యాకెట్లు అయితే వేస్తున్నాం అనమాట. సో శనగ నూనెతో ఆవకాయ చేసుకునే వాళ్ళు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కొందరు వేడి పెట్టి తిరమాత వేసి కూడా వేస్తారు, మేమైతే పచ్చి నూనె వేసేస్తున్నాము. సో ఇదొక టేస్ట్గా ఉంటుంది. సో ఒక ప్యాకెట్ వేసి కలుపుకున్నాక సో ఇంకొక ప్యాకెట్ కూడా పడుతుందని చెప్పి ఇంకొక ప్యాకెట్ కూడా వేస్తున్నాం అనమాట. సో 2 ప్యాకెట్స్ అయితే వేసి ఇట్లా నీట్గా కలుపుకునేసాం వేయాలి. సో మొత్తం వేసి కలిపాక ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మీరు నూనె తక్కువ అనుకుంటారేమో, కొన్ని డేస్ 2-3 డేస్ అయ్యాక మనకు నూనె అయితే తేలుతుంది అనమాట పైకి. ఇప్పుడు 3 డేస్ అట్లే కదిలిపుకుంటా పెట్టేసి 3వ రోజు అయితే మేము ఆవకాయని అయితే తీసినాం. సో చూసారు కదా, నూనె అంతా బాగా ఊరిపోయి పైకి తేలింది. ఇప్పుడు ముక్క కూడా కొంచెం మెత్తబడి ఉంటుంది. సో ఒకసారి నీట్గా కలుపుకునేస్తే సో నూనె ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం వేసిన 2 ప్యాకెట్స్ నూనె అయితే కరెక్ట్గా సరిపోయి సో చూసారు కదా ముక్కకు అంతా చాలా బాగా ఊరింది.
సో అంతే, ఇంకా దీన్ని మనం జాడీలో వేసి ఒక క్లాత్ కట్టి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఆవకాయ బూజు పట్టకుండా ఉండాలంటే ఒక టిప్ ఏంటంటే, ఎప్పుడు మనకు నూనె అనేది పికిల్ పైన వరకు తేలేటట్టు ఉండాలన్నమాట. సో అదొక చిన్న టిప్. ఇప్పుడు మనం మిగిలిన కొంచెం ఆవకాయలో టేస్ట్ అయితే చూసేయాలి కాబట్టి వేడివేడిగా రైస్ వేసుకొని ఘీ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి సో మేము ఘీ అయితే వేసుకోలేదు. సో బాగా ఒకసారి ఆవకాయనంతా మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉన్నిందనమాట పిక్కల్ అయితే. మీకు ఈ ప్రాసెస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంటే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.